హాయ్ వ్యూవర్స్, నేను మీ మధు. వెల్కమ్ టు భారత్ లోకల్. ప్రపంచంలో మన భూమి మీద అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా ఎన్నెన్నో రహస్యాలన్నీ కూడా ఛేదించారు. అయితే ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా కట్టుగురు గ్రామంలో దాదాపుగా 5 కిలోమీటర్ల ఎత్తైన కొండలో ఒక బొమ్మిడి చెట్టు కింద ఏర్ల నుంచి వాటర్ అనేది జలపాతం అనేది రావడం జరుగుతుంది. ఆ జలపాతం నేరుగా మళ్ళీ గోదావరిలో కలుస్తుంది. అసలు అక్కడ ఎటువంటి సరస్సులు కానీ, ఎటువంటి నదులు కానీ, ఎటువంటి జల సంబంధించి అసలు ఏమీ ఉండవు. అటువంటి ప్రదేశం ఈరోజు మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఆ బొమ్మిడి చెట్టు ఏర్ల కింద నుంచే వాటర్ అనేది రావడం జరుగుతుంది. అది ఒక అంతు చిక్కని రహస్యంగా ఇక్కడ మారింది. ప్రస్తుతం మనం ఆ ప్రాంతానికి వెళ్దాము. ఆ ప్రాంతం దగ్గర వాటర్ ఎలాగ ఉంది, అలాగే ఆ బొమ్మిడి చెట్టు ఎలాగ ఉంది, ఆ బొమ్మిడి చెట్టు ఏర్ల కింద నుంచి ఎలా జలపాతం అనేది రావుతుందో మీకు అందరూ చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు మీరు కూడా ఒకసారి రండి, చూద్దాం రండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బొమ్మిడి చెట్టు కింద నుంచి బొమ్మిడి చెట్టు కింద వేర్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆ వేర్ల నుండి నీరు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ జలపాతం అనేది మొదలవుతుంది. ఈ బొమ్మిడి చెట్టు కాడ నీళ్ళు ఎలా ఉన్నాయంటే ప్యూరిఫైడ్, అంటే మనం డ్రింకింగ్ ఎలా వాటర్ తాగుతాము, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అలా ఉంది. ప్రస్తుతం మనం ఆ బొమ్మిడి చెట్టు దగ్గర ఉన్నాము. ఆ బొమ్మిడి చెట్టు దగ్గర వాటర్ అలాగ వస్తుంది. అలాగే 365 రోజులు కూడా ఎప్పుడు నిరంతరం ఈ జలపాతం అనేది పారుతూ ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా, ఈ పైన కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించి వాటర్ ప్లాంట్లు కానీ అసలు ఏమీ లేదు. కానీ ఈ పైన ఎత్తైన కొండలో ఈ బొమ్మిడి చెట్టు కింద వేర్లలో నుంచి ఈ వాటర్ అనేది రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూపిస్తున్నాను, చూడండి. ఇది మనం చూస్తున్నాం కదా, ఇదే బొమ్మిడి చెట్టు. ఈ ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, బొమ్మిడి చెట్టు కింద ఇక్కడ ఏదైతే ఏర్లు ఉన్నాయో ఆ ఏర్లు, ఇదంతా గుట్ట ప్రాంతం. ఈ గుట్ట ప్రాంతం నుంచి నీరు అనేది ఎప్పుడు నిరంతరం ఇక్కడ 365 రోజులు కూడా నిరంతరం నీరు అనేది ఇక్కడ జలపాతం అనేది కారుతూనే ఉంటుంది. ఈ చిన్న పాయలా మొదలయ్యి ఈ జలపాతం మొదలయ్యి దాదాపుగా ఇక్కడ కింద 5 కిలోమీటర్ల మేర కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ గోదావరిలో ఈ జలపాతం అనేది కలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న కొంతమంది పూర్వీకులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మన ఏర్లు చుట్టూరు, అంటే ఏర్లు అయితే ఏవైతే ఉన్నాయో విజువల్లో క్లియర్గా చూడండి. ఆ ఏర్లు కాడి నుంచి వాటర్ అనేది అలా కారుతూనే ఉంటుంది నిరంతరం. అంటే 360 రోజులు కూడా ఈ నిరంతరం ఈ వాటర్ అనేది అలా కారుతూనే ఉంటుంది. మొత్తం ఇదంతా ఈ దెబ్బ కాడి నుంచి ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పుడు కూడా అంతు చిక్కని రహస్యంగా మారింది. ఎందుకంటే సృష్టిలో చాలా అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి. అందులో ఆ రహస్యంలో ఇదొకటి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా కొండ ప్రాంతం. ఈ ప్రాంతం చుట్టూరు కూడా ఎటువంటి వాటర్ కానీ, ఎటువంటి వాటర్ ఫాల్స్ కానీ అసలు ఏమీ లేవు. ఇదంతా ఒక దాదాపుగా 250 మీటర్ల ఎత్తులో ఈ యొక్క ప్రాంతం ఉంది. ఈ మీటర్ల ఎత్తులో నుంచి ఈ యొక్క ఏదైతే చెట్టు ఉందో చూసారా, ఈ బొమ్మిడి చెట్టు కింద ఏర్లు మనం చూస్తున్నాం కదా విజువల్స్లో క్లియర్గా. ఈ బొమ్మిడి చెట్టు వేర్ల నుంచి వాటర్ అనేది జలపాతం అనేది కిందకి జలపాతం రావడం జరుగుతుంది. ఈ వాటర్ కూడా మనం తాగొచ్చా లేదా ఒకసారి మనం కూడా ఒకసారి టెస్ట్ చేద్దాము. ఈ వాటర్ ఇది బొమ్మిడి చెట్టు సంబంధించి ఈ ఏర్ల నుంచి వాటర్ దాదాపుగా ఈ మంచినీళ్ళు అంటే అసలు ఎంత ప్యూరిఫైగా ఉన్నాయంటే అంత ప్యూరిఫైగా ఉన్నాయి ఈ వాటర్ అంతా కూడా. ఇది మన మినరల్ వాటర్ లాగా ఉందో సేమ్ యాసిటీస్గా అలాగే ఉంది. ఈ వాటర్ కూడా ఇలా తాగుతూ జరుగుతుంది. అసలు దీని చరిత్ర ఏంటి అంటే ఈ గుట్టలో నుంచి వాటర్ అలాగ వస్తుంది ఏంటనేది మనతో పాటు ఇక్కడ ఎవరైతే ట్రైబల్ సంబంధించి గిరిజన వ్యక్తి రాజేష్ ఉన్నాడు, ఒకసారి రాజేష్ని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము. రాజేష్ అసలు ఏంటి చెప్పు, అసలు దీని కథ ఏంటి, దీని చరిత్ర ఏంటి, అంటే ఏర్లో నుంచి అసలు వాటర్ అలాగ వస్తుంది? అయితే నిత్యం వాటర్ అనేది వస్తూనే ఉంటాయి, 300 రోజులు వస్తూనే ఉంటాయి వాటర్. ఈ మన మినరల్ వాటర్ కంటే చాలా బాగుంటాయి వాటర్. ఇక్కడ అభిషేకానికి కానీ, ఇక్కడ ఉపయోగించుకోవడానికి కానీ అన్నిటికీ ఇవే వాడతాం వాటర్. అంటే అసలు ఏంటి రహస్యం అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ వాటర్ ఇలాగా జలపాతం అనేది వస్తుంది అంటే 360 రోజులు కూడా, అంటే ఈ నీళ్ళే కింద గ్రామస్తులు కూడా తాగుతారని చెప్పేసి కింద గ్రామస్తులు కూడా చెప్తున్నారు. అసలు అంటే ఈ గుట్ట సంబంధించి రహస్యం ఏంటి అసలు? అది ఆ స్వామివారి మహిమది. నిత్యం వస్తూనే ఉంటాయి వాటర్ అనేది, 300 రోజులు వస్తూనే ఉంటాయి. ఈ వాటర్ ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తూనే ఉంటారు. మనకి ల్యాబ్లో కూడా టెస్ట్ అనేది చేయడం జరిగింది. అవి కొన్ని వందల ఔషధాలు ఉండే వాటర్ అవి. అంటే ఈ ఏర్ల నుంచి వస్తుందంటారా? ఆ వేర్ల నుండి వస్తాయి నిత్యం అలా వాటర్ అనేది, చెట్ల వేర్ల నుండి వస్తాయి వాటర్. అంటే ఇదంతా కొండ ప్రాంతం ఏరియా కదా, అంటే అసలు ఈ వాటర్ అంటే భూగర్భంలో నుంచి అంటే ఇక్కడ ఏదైనా జలధార ఏమైనా ఉందంటారా? అసలు జలధార ఏం లేదు, కానీ నిత్యం అనేది వస్తూనే ఉంటాయి. మీకు తాగుతారా ఈ నీరు? ఈ వాటర్ తాగుతాం నిత్యం. ఇవే మనం ఇంట్లోకి కానీ, ఇక్కడ పూజకు కానీ అన్నీ ఇవే ఉపయోగిస్తాం.
అంటే వర్షాకాలంలో పరిస్థితి ఏంటి? వర్షాకాలం కూడా ఇంతే వస్తాయి వాటర్ నిత్యం. మనతో పాటు ఒక గ్రామస్తులు కూడా ఒకసారి మాట్లాడుతున్నాం. ఏం పేరు అన్న పేరు? రమేష్ గారు, అసలు అంటే ఈ వాటర్ రహస్యం ఏంటి అసలు? అంటే ఇది జలధార ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ పుట్టింది, అసలు ఎక్కడ కలిసి పిచ్చి మళ్ళీ కిందకి వెళ్తుంది, అక్కడ ఎటువద్దో తెలియదు. ఇది రహస్యమైనది. ఇదే తాగుతారు, ఇదే అన్ని వంటలకి మనుషులు మొత్తం ఇది ఇంట్లో ఖర్చు మొత్తం దీన్నే వాడుకుంటారు అంతే. స్నానం చేయొచ్చు, మంచిని దీన్నే తాగుకుంటారు. పనికి వచ్చిన గుడికి వచ్చిన వాళ్ళందరూ పూజ కూడా దీన్ని చేస్తారు అంతే. ఇంకా ఆ వాటర్ మళ్ళీ ఎక్కడ కలుస్తుంది ఎలా వస్తుంది, స్వీట్గా ఉంటుంది. మినరల్ వాటర్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుందండి. జలుబు జ్వరం అలాంటివి ఏమి రావు, మంచిది ఈ వాటర్. అంటే ఏరుల నుంచి వస్తుంది కదా అసలు? పైనుండి వచ్చి వేర్ల నుంచి ఇక్కడ కనిపిస్తుంది మనకి అంతే. ఇది ఎప్పటి నుండి ఉందన్న, దీని రహస్యం అంటే మాకు తెలియదు. మా తాత ముత్తాతల నుండి మేము ఇక్కడే పుట్టి పెరిగింది. అంటే నీరు ఎక్కడ కలుస్తుంది అనేది మీకు తెలియదు? తెలియదు. ఇక్కడ కనిపించదు, మళ్ళీ కింద కనిపిస్తుంది అంతే. మళ్ళీ గోడలు కలుస్తుందో కలవదో అది తెలియదు. ఇది ఒక దేవుడు పెట్టినది అన్నట్టు. ఇంకా ఆ జలపాతం నుంచి వచ్చే వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉందో ఒకసారి మనం కూడా ట్రై చేసి చూద్దాము. ఈ వాటర్ మనం ఒకసారి తాగించే ప్రయత్నం చేద్దాము. మినరల్ వాటర్ కూడా పనిచేయని అంత తేటగా ఉన్నాయి వాటర్ అంతా. చాలా నేచురల్గా, అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా, ఈ గుట్టలో నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా తెలియని వాటర్ అది. మంచినీళ్ళు ఎంత ప్యూరిఫై ఉన్నాయి అంటే, మినరల్ వాటర్ ఎంత ప్యూరిఫై చేస్తారో అంత ప్యూరిఫైగా వాటర్ అంతా ఉంది. నిరంతరం కూడా ఇది ఈ జలపాతం అనేది పారుతూ ఉంటుంది. మిస్టరీగా మారిన బొమ్మిడి చెట్టు ఏర్ల నుంచి నీరు జలపాతం పారుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. మనం ఎక్కడో పైన అయితే బొమ్మిడి చెట్టు కాడి నుంచి ఏర్లు కాడి నుంచి జలపాతం పారేది చూపించాము ఇందాక. ఇది కిందకి దాదాపుగా 2-3 కిలోమీటర్ల కిందకు వచ్చిన తర్వాత కింద ఈ జలపాతం అనేది కిందకి రావడం జరుగుతుంది. అక్కడ పైన ఎటువంటి జలపాతం కూడా, అంటే పైన ఎటువంటి వాటర్ ఫాల్స్ కానీ అలా ఏమీ లేని ప్రదేశంలో అంతు చిక్కని ఆ గుట్టలో నుంచి వాటర్ అనేది రావడం చూస్తున్నాము. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ జలపాతం వచ్చేటప్పటికి గోదావరిలో కలవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినప్పటికీ వేసవకాలంలోనూ ఈ యొక్క ఏదైతే కింద ఈ గ్రామస్తులు ఉన్నారు, ఈ గ్రామస్తులందరూ కూడా ఈ నీరే తాగుతారని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ వాటర్ అంత ప్యూరిఫై ఉంటుంది. మన డ్రింకింగ్ వాటర్ ఎలా అంత ప్యూరిఫై ఉందో ఇందాక మీకు అక్కడ తాగి కూడా చూపించాను. సేమ్ యాస్టిస్గా అదే వాటర్ ఇదంతా ఈ యొక్క ప్రాంతం చుట్టూరు ఇలాగ వెళ్తుంది. కిందకి జలపాతం లాగా వెళ్ళి గోదావరి నది మధ్యన కలుస్తుంది. ఎందుకంటే గ్రామస్తులు కూడా ఇదే ప్రాంతంలో కూడా గ్రామస్తులు కూడా ఇదే వాటర్ అయితే తాగడం మనం చూస్తున్నాం కదా. పైన దాదాపుగా 3 కిలోమీటర్లు ఎత్తైన బొమ్మిడి చెట్టు కాడి నుంచి వాటర్ అనేది ఇంకో రాళ్ల మధ్యన ఇలా జలపాతం లాగా జారుతా కిందకి వస్తుంది. నీరు ఎంత స్వచ్ఛందంగా ఉందంటే ఇది మనం తాగడానికి డ్రింకింగ్ వాటర్ కూడా ఈ యొక్క ఉపయోగించుకుంటారు. ఇందులో ఎన్నో వనమూలికలు అన్నితో సహా ఉన్నాయి. ఎందుకంటే వాటర్ కూడా చాలా కూల్గా ఉంది. ఆ వాటర్ కూడా చాలా తీయగా ఉంది. ఈ యొక్క వాటర్ రహస్యం అనేది ఇప్పుడు కూడా ఎవరికి కూడా కనిపెట్టలేని పరిస్థితి అయితే ఏర్పడింది.